పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 5 దివ్యవచనములు 31 నుంచి 47 వరకు. యోహాను శుభవార్త 5వ అధ్యాయము దివ్యవచనములు 31 నుంచి 47 వరకు. నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యమని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుష్యుని సాక్ష్యముతో పని లేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చేయుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. ఇది ఏలనా, నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చ పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడూను ఆయన స్వరము వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వానిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవమిచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుష్యుల పొగడ్తలను ఆశింపవాడను కాను. నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక ఒండోరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణము చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండేవారు. ఎలయనా అతడు నన్ను గురించి రాసి ఉన్నాడు. అతడు రాసిన వాటిని మీరు నమ్మినచో నా మాటలు ఎట్లు నమ్మెదరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిర్గమాకాండములో చదువుకున్నాం. మొదటి పట్టణంలో ఈ ప్రజలకు తల బిరుసు ఎక్కువ. అవునా? డోకిపర వాళ్ళకి అలాంటిది ఉందా? ఎవరు అంటున్నారు గట్టిగా లేదండి అనేసి అంటున్నారు. కొంతమంది ఏమో అవునండి ఉందిలేండి అనేసి కొంతమంది అంటున్నారు. నాకు ఉందా లేదా అనేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఉన్నా లేకపోయినా కూడా క్రీస్తు ప్రభునందు దేవుని యందు తప్పకుండా తల వంచాలి. ప్రభువు ఇజ్రాయేలీల ప్రజల పైన కోపగిస్తున్నాడు, ఉగ్రారోపుడవుతున్నాడు. ఎందుకు? మోషే కొండపైకి వెళ్ళి 40 రోజుల పాటు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కొండ కింద ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది చూసి ప్రభువుకు కోపం వచ్చి ఆయన ఏమంటున్నారు ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు మోషేతో నీవు కొండ దిగి పొమ్ము. నీవు ఐగుప్తు నుంచి నడిపించుకొని వచ్చిన నీ ప్రజలు భ్రష్టులైరి. వారు కనుమూసి తెరిచినంతలో నా ఆజ్ఞలు మీరిరి. పోతదూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. చాలు. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. 40 రోజులు మోషే రాకపోతే ఐగుప్తు దేశంలో మేము కష్టపడుతున్నాము, బాధపడుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము, ఇదిగో ఈ అధికారుల యొక్క చేసేటువంటి బానిసత్వంలో కృషించిపోతున్నాం, ప్రభువు మమ్మలను కాపాడండి అని ఎలుగెత్తి ప్రార్థన చేసినటువంటి యొక్క ప్రజలు కొన్ని రోజులు ఆలస్యం అవ్వగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలపైన దేవుడు ఆగ్రహం పొందుతున్నాడు, కోపగిస్తున్నాడు. మీకు ఎన్నిసార్లు నేను మంచి వాక్యాలు చెప్పాలి, మీరు అద్భుతాలు చూడలేదా? ఆకలిగా ఉన్నప్పుడు మీకు ఆహారాన్ని ఇవ్వలేదా? దాహంగా ఉన్నప్పుడు మీకు దాహాన్ని నేను ఇవ్వలేదా? కష్టాల్లో ఉన్నప్పుడు నేను మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కాచి కాపాడలేదా? బానిసత్వంలో ఉన్నటువంటి మీకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేసి ఇదిగో ఆ యొక్క ఎర్ర సముద్రము నుంచి చీల్చి మీ అందరిని నేను కాపాడలేదా? మర్చిపోయారా అప్పుడే అని ప్రభువు ఆగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం మోషే యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోపంగా ఉన్నటువంటి దేవుణ్ణి మోషే ప్రార్థన వల్ల ఆ యొక్క కోపాన్ని తగ్గించి వేశాడు. మోషే ప్రార్థన వల్ల కోపంగా ఉన్నటువంటి దేవుడు ప్రశాంతత నొంది, ఓకే నేను వాళ్ళను శిక్షించను అనేసి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ప్రార్థనలో మహాశక్తి ఉన్నది. ప్రార్థనలో మహాశక్తి ఉన్నది. ప్రార్థన చేయగా కోపంగా ఉన్నటువంటి దేవుడే ప్రశాంతతను పొంది, ఓకే నేను వాళ్ళను శిక్షించను అనేటువంటి ఆ పరిస్థితికి వచ్చారు. చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 32వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. కానీ మోషే తన ప్రభు అయిన దేవునికి మొరపెట్టి ప్రభు నీ కోపాగ్నిని ఈ ప్రజల మీద రగులుకొనేలా, ఈ ప్రజల పైన రగులుకొన ఎడల నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకుని రాలేదా? ప్రజలను ఐగుప్తు నుంచి తరలించుకుని రాలేదా? 50 ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసంతో వారిని కొండలలో మట్టు పెట్టి ఆడపడ కానరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తులు ఆడిపోసుకొనరా? ప్రైజ్ ది లార్డ్. 14వ వచనం చదవమ్మా. కనుక ప్రభు తన తలంపు మార్చుకొనెను, అతడు ఇజ్రాయేలీలకు తలపెట్టిన కీడును విరమించుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప దేవుడు. మోషే ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు వీళ్ళందరినీ ఇదిగో ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చావు కదా, అవిశ్వాసములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభువా మీరు ప్రోగు చేసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా కాచి కాపాడావు కదా. ఇదిగో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వీళ్ళందరినీ కూడా కాచి కాపాడావు కదా. ఇప్పుడు వీళ్ళని నాశనం చేస్తే నీ కోపానికి వీళ్ళు బలి అయిపోతే ఎట్లాగా అనేసి మోషే ప్రార్థన చేయగా ప్రభు ఇదిగో ఇక నేను వీళ్ళను మన్నిస్తాను, కోపగించను అనేసి ప్రభు చూడండి ఏ విధంగా కిందకు వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రార్థన మహాశక్తి కలిగినటువంటిది. విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన మహాశక్తి కలిగినటువంటిది. ఉపవాసముతో చేసినటువంటి ప్రార్థన అనంతమైనటువంటి అనుగ్రహాలను నీ కుటుంబానికి తీసుకొచ్చేటువంటిది. కనుక ఆ ప్రార్థన విశ్వాసముతో, నమ్మకముతో మనం ప్రార్థన చేస్తే ఇదిగో ఈ విధంగా ప్రభువు మనందరిపైన అనుగ్రహాలు దయచేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా ప్రార్థించాడు ఆ కార్మెల్ కొండపైన, ఇదిగో ప్రభువా ఇదిగో నా యొక్క విశ్వాసానికి పరీక్షగా ఉన్నది కనుక ఈ యొక్క కార్మెల్ కొండపైన ఇదిగో మేము పెట్టినటువంటి యొక్క మాంసపు ముద్దలను అగ్ని వలె వచ్చి యొక్క మాంసపు ముద్దలను
కాల్చివేయాల్సిన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన ప్రకారముగా ప్రభు అగ్నిని పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏలియా ప్రార్థన చేయగా అగ్నిని పంపించి అక్కడ ఉన్నటువంటి మాంసపు ముద్దలను కాల్చివేసినటువంటి ఆ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన మహాశక్తి కలిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేశారు దేనికి? ఇదిగో దేవదూతలు, దేవుని యొక్క రాయబారులు ఆ సొదొమ గొమొరాను నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు వాళ్ళను అడ్డగించి, అయ్యా ఎక్కడికి వెళుతున్నారు మీరు అనేసి అడిగినప్పుడు వాళ్ళు, ఇదిగో సొదొమ గొమొరా అనేటువంటి ఆ గ్రామము పాపములో మునిగిపోయినది. వారు దేవుని మరిచిపోయారు. పాపం అనేటువంటి అనేకమైనటువంటి పాపరీతిలో ఉన్నటువంటి ఆ బిడ్డలను వాళ్ళందరినీ కూడా నేను దహించి వేయాలని, నాశనం చేయాలనేసి తలంచుకున్నాను అన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అక్కడ ఒక దగ్గర ఒక 100 మంది ఉంటే విశ్వాసులు, వాళ్ళందరినీ కూడా కాల్చేస్తావా, దహించి వేస్తావా అనేసి అన్నప్పుడు 100 మంది ఉంటే నేను దహించి వేయను. అట్లాగా తగ్గించుకొని వస్తాడు. 90 మంది, 80 మంది, 50 మంది ఉంటే వాళ్ళను దహించి వేస్తావా అంటే ప్రభు చిన్నగా కోపాన్ని తగ్గించుకొని నేను దహించను. చివరికి ప్రభు అంటున్నాడు, ఒక్క లోతు కుటుంబము తప్ప అక్కడ ఏ విశ్వాసి ఉన్నా కూడా ఆ యొక్క సొదొమ గొమొరాను నేను దహించి వేయను అనేసి చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు అంత కోపంతో ఉన్నటువంటి దేవుడు తనను తగ్గించుకొని సరే అనేసి అంటున్నాడు. చూడండి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప మహాశక్తి. ప్రార్థన దేవుని యొక్క మనస్సును కూడా మార్చే విధంగా ఆ యొక్క శక్తిని మనం పొందుతున్నాము. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ప్రార్థన చేసింది. మరియ తల్లి ప్రార్థన చేసింది. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో అయ్యా అక్కడ ద్రాక్షారసము తక్కువగా ఉన్నదని ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ ప్రభువు వెంటనే ఆమె యొక్క మాటను ఆలకించి ఇదిగో ఆ యొక్క ద్రాక్షారసాన్ని ప్రసాదించాడు. అక్కడ ఉన్నటువంటి విందులో ఉన్న వారందరికీ కూడా మహానందాన్ని కలిగించాడు. చూడండి, ప్రార్థన వల్ల మహాశక్తిని, ప్రార్థన వల్ల అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సిలువలో నుండి ప్రార్థన చేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనము ప్రార్థన చేసినప్పుడు, ఈ విధముగా మనం విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఈ విధముగా భక్తితో నమ్మకముతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మనము మహాశక్తిని పొందుతున్నాము. ఇదిగో ప్రార్థన వలన మనము దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతున్నాము. ఈ అనుగ్రహ కాలంలో విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసిన వారందరి యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. మనమందరం చూడండి, చాలామంది మన మధ్యలో దీక్షను పుచ్చుకొని ఉన్నారు. దీక్షను పుచ్చుకొని ప్రతి దినము పగలనక రాత్రి అనక ప్రతిరోజు కూడా ధ్యానములో ప్రార్థనలో ఉంటున్నారు. కనుక అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కూడా అలవరుచుకోవాలి. ఈ యొక్క దీక్ష, ఈ యొక్క 40 రోజులు మాత్రమే కాదు, మన జీవితాంతము కూడా అటువంటి ప్రార్థనను అలవర్చుకోవాలి. అందుకే మనందరికీ కూడా మంచి పాట ఉన్నది, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనమందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా జీవితం మన యొక్క అలవాటులో ఒక మంచి అలవాటుగా మనం
తెలుసుకోవాలి. ప్రియ సహోదరులారా, మన గ్రామంలో దేవుడు ఆశీర్వదించి మన ప్రార్థనను ఆలకించి ఇంత మంచి గొప్ప దేవాలయాన్ని మనకు ప్రసాదించారు. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. దేవాలయాన్ని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనలో దేవుడు, ఈ యొక్క దేవాలయంలో దేవుడు నివసిస్తున్నాడనేటువంటి నమ్మకాన్ని మనము పోగొట్టుకోకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని అనుగ్రహాలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు మనం అందరము కూడా ఈ యొక్క శిలువ మార్గములో పాల్గొని ఈ యొక్క దివ్య బలిపూజలో కూడా పాల్గొంటున్న మనందరికీ కూడా దేవుడు దీవించి మన ప్రార్థనలను అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అర్పణ సమయ